అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి కొంతమంది ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటే, కొంతమంది ఉండలేని వాళ్ళు, హెల్త్ బాగోని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఎక్కువగా చేసుకునేది ఫ్రూట్ కస్టర్డ్. ఎప్పుడు చేసుకునే నార్మల్ ఫ్రూట్ కస్టర్డ్ కాకుండా ఈసారి నేను చెప్పినట్టు ఈ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అస్సలు నీరసం కూడా రాదు. నీరసం రాకుండా మనం ఇందులో వాడినవి చాలా హెల్దీ. సో ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా 2 hours ముందే సాబుదానా నానబెట్టుకోవాలి. ఇది మీడియం సైడ్ మనం కిచిడికి తీసుకుంటాం కదా సాబుదానా, ఆ సాబుదానా ఒక 3/4 కప్ అన్న తీసుకోవాలి. మంచిగా ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని పిండి లేకుండా తీసేసుకోవాలి. మంచిగా రుద్ది కడుక్కొని 2 times కడిగిన తర్వాత ఆ పిండి రాకుండా పైన సాబుదానా అంతా సపరేట్గా తీసుకొని సరిపడా నీళ్లు పోసి ఒక 2 hours నాననివ్వండి. దీంతోపాటు మనం సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. వంటికి చాలా చలవ చేస్తాయి కదా ఇవి సమ్మర్లో. సో ఇవి కూడా 2 hours ముందు నానబెట్టి పెట్టుకోవాలి. సో కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు. నేను 1 స్పూన్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇవి రెండు పక్కకు పెట్టేసుకొని వీటితో పాటు గోంద్ కటీరా దొరికితే గోంద్ కటీరా కూడా నానబెట్టుకోండి. అది ఈ సమ్మర్లో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒంటికి చలవ చేస్తుంది, అలానే స్కిన్ హెల్త్ అయినా హెయిర్ గ్రోత్ అయినా దాంతో బాగుంటుంది. ఇంకా నీరసం కూడా రాకుండా ఉంటుంది. సో ఈ రెండిటితో పాటు అది కూడా 2-3 hours ముందే నానబెట్టుకోండి. అది కొంచెం ఎక్కువ నానితే ఇంకా మంచిగా ఉంటుంది. సో నేను దీనికన్నా ముందే గోంద్ కటీరా నానబెట్టేసుకున్నాను. సో 3 hours నానిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వస్తే మనం ఫస్ట్ పాలు తీసుకోవాలి కస్టర్డ్ చేయడం కోసం. ఇక్కడ నేను 1 liter పాలు తీసుకున్నాను. సో ఏ పాలైనా పర్వాలేదు, ఫుల్ క్రీమే ఉండాలని ఏం లేదు. పాలు మరిగేలోపు మనం సాబుదానా కూడా ఉడకబెట్టుకుందాం. చూసారా 2 hours నానిన తర్వాత మెత్తగా అయిపోయినాయి. సో వీటిని కూడా ఒక ప్యాన్లోకి తీసుకొని వాటర్ పోసి ఉడకనివ్వండి. పిండి రాకుండా పైనవే వేసుకోండి, లేదంటే ఎక్కువ జిగురు వచ్చేస్తుంది. సో కొన్ని వాటర్ పోసి ఈ సాబుదానా కూడా ఉడకనివ్వండి. పాలు మరిగిన తర్వాత కొన్ని పాలు పక్కకు తీసి పెట్టుకోండి. ఈ 1 liter పాల్లో నేను ఆల్మోస్ట్ 400 ml పక్కకు తీసేసి ఆ పాలల్లో ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటున్నా. మరీ మొత్తం పాలు అయితే కూడా చిక్కగా ఉండి మంచిగా అనిపించదు టేస్ట్. సో ఆ పాలల్లో కస్టర్డ్ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ 4 tablespoons కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను పెద్ద స్పూన్తో తీసుకుంటున్నాను కాబట్టి మీకు 2 spoons లానే అనిపిస్తుంది, బట్ ఇది 4 tablespoons అనమాట. ఇది 1 tablespoon అయితే ఇది ఇంకొక tablespoon. సో 4 tablespoons కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం నార్మల్ టెంపరేచర్ ఉన్న పాలు పోసి ఇట్లా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకోకుండా నీట్గా కలిపేసుకోండి. మ్యాక్సిమం ఉండలు కట్టదు, సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి. సో ఉండలు లేకోకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. మరీ చిక్కగా కొంచెం గట్టిగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది అసలు కన్సిస్టెన్సీకి సరిపోతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. ఇది ఇలా కలిపి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు సాబుదానా కూడా ఒకసారి చూద్దాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సాబుదానా ఎప్పుడైనా పైనుంచి మళ్ళీ కొంచెం వాటర్ పోస్తూ ఉంటే ఇంకా తొందరగా కుక్ అవుతుంది. సో చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో వాటర్ అంతా తీసేసి ఒక్కసారి సాబుదానా మళ్ళీ పైనుంచి చల్ల వాటర్ పోసి కడిగినట్టు చేసి అవి మాత్రమే పక్కకు తీసి పెట్టుకోండి. ఈ వాటర్ మీరు తర్వాత సగ్గుబియ్యం లాగా కాసుకొని తాగేయచ్చు. ఇక్కడ మనం ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే తీసుకుంటున్నాము. ఆ వాటర్ కూడా వేసేస్తే తొందరగా జిగురు వచ్చినట్టు అవుతుంది కస్టర్డ్ అంతా. అందుకే ఇప్పుడు పాలల్లో షుగర్ మిక్స్ చేసుకోవాలి. నేను షుగర్ బదులు ఎక్కువగా పటిక బెల్లమే వాడతాను. సో నేను పటిక బెల్లమే తీసుకుంటున్నా. స్వీట్ తక్కువ ఉంటేనే బాగుంటుందని అనుకుంటాను, ఎందుకంటే స్వీట్ ఎక్కువ కూడా తినలేము కాబట్టి లిమిటెడ్గా వేసుకుంటేనే కస్టర్డ్ టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ షుగర్ బదులు పటిక బెల్లం తీసుకున్నాను. మీరు షుగర్ తీసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం ఇలాచీ పౌడర్ అన్నా లేదంటే ఏదన్నా ఎసెన్స్ అన్నా తీసుకోండి. నాకు పిస్తా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఇవి రెండు మిక్స్ చేసుకొని షుగర్ కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ని మెల్లగా ఇందులోకి మిక్స్ చేసేసుకోండి తిప్పుకుంటూ. ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కొంచెం
ఉడకనివ్వండి. లూజ్గా కావాలనుకున్న వాళ్ళు లూజ్గా ఉంచేసుకోవచ్చు, అంటే కస్టర్డ్ పౌడర్ కొంచెం తక్కువ మిక్స్ చేసుకోండి. కొంచెం థిక్గా తినేవాళ్ళు కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో ఇలా చెక్ చేసుకొని దాన్ని చల్లార్చుకోండి. కొంచెం తొందరగా చల్లగా అవ్వాలి అనుకున్నప్పుడు గిన్నెలో వాటర్ పోసి అందులో ఈ గిన్నె పెట్టేసేస్తే తొందరగా చల్లగా అయిపోతుంది అనమాట. ఇది చల్లారేలోపు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. మీకు కావాల్సిన ఫ్రూట్స్, నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సీజన్ స్టార్ట్ అయినప్పుడు మ్యాంగో కూడా దొరుకుతుంది కాబట్టి మ్యాంగో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఫ్రూట్స్ అవి నేను వేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఫ్రూట్స్ కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది, అంటే కట్ చేసే ముందే ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంటే బనానా కాదు, యాపిల్ ఇంకా వేరే ఫ్రూట్స్ ఏం వేసుకుంటారో అవన్నీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కాసేపు ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, కస్టర్డ్కి కూడా తొందరగా పట్టుకుంటుంది అనమాట. మీరు తింటున్నప్పుడు చల్లగా తొందరగా అవుతుంది. ఇక్కడ స్ట్రాబెరీ చూసారా, సీజన్ స్టార్ట్ అయింది, ఫ్రెష్గా చాలా బాగుంటున్నాయి. ఇది వేయట్లేదు బట్ చూపిస్తున్నా మీకు అంతే. స్ట్రాబెరీ మాకు డైరెక్ట్ తినడమే ఇష్టం కాబట్టి నేను స్ట్రాబెరీ వేయట్లేదు. సో గ్రేప్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అంటే గ్రేప్గా అంటే అది పెద్దగా ఉంటుంది కాబట్టి తినడానికి మంచిగా ఉండదు. సో పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. బ్లాక్ గ్రేప్స్ ట్రై చేశాను కానీ దొరకలేదు. సో కస్టర్డ్ ఇప్పుడు చల్లగా అయిపోయినట్టుంది, ఒకసారి అది బౌల్లోకి తీసేసుకుందాము. ఇది మొత్తం చల్లగా అయ్యాక మాత్రమే మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. కొంచెం వేడి ఉన్నా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ చూసుకోండి. మీకు కావాలంటే ఇంకా లూజ్గా కావాలంటే కొంచెం విడిగా పక్కకు పాలు తీసాం కదా అవి పోసుకోవచ్చు. ఇవి అన్నీ రెడీ చేసేసుకుందాము. కస్టర్డ్ అలానే ఫ్రూట్స్ మనం ఇందులో ఏమేమి వేసుకుంటున్నామో అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఫైనల్గా అన్నీ మిక్స్ చేద్దాం కస్టర్డ్లోకి. ముందుగా సాబుదానా మనం ఉడకబెట్టి వాటర్ డ్రైన్ చేసి పక్కకు పెట్టుకున్న సాబుదానా ఉంది కదా, ఆ సాబుదానా వేసి ఒక్కసారి కలుపుకోండి. సో ఇది ఇంకా అలానే గోంద్ ఖటీరా కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది ఈ సమ్మర్లో చాలా చలవ చేస్తుంది, ఒంటికి అలానే డైజెషన్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, ఇంకా నీరసం రాకుండా కాపాడుతుంది. దాంతోపాటు సబ్జా గింజలు కూడా. సో వీటన్నిటినీ కూడా ఈ సమ్మర్లో బాడీని చలువగా పెట్టుకోవడానికి అలానే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనం వేసుకుంటాము. వీటితో పాటు మీరు ఏవైతే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నారో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మీ ఇష్టం ప్రకారం వేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకునే వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది, నోటికి తాకుతూ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలానే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఒక్కసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. నేనంటే ఇక్కడ తీసుకున్న బౌల్కి నాకు సరిపోయినాయి, కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే మీకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో సగ్గుబియ్యం కొంచెం కలవదు, నిదానంగా చూసుకొని మంచిగా కలుపుకోండి అంతే. చూసారా, సాబుదానాతో చేసుకున్న ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఫాస్టింగ్స్ ఉన్న రోజు మీకు చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, తొందరగా ఆకలి కూడా అవ్వదు, నీరసం కూడా రాదు. సో ఇది రెడీ అయిపోయింది, దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తొందరగా కావాలనుకున్న వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 hours ఉంచుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా బాగుంటుంది. ఎలా ఉంది రెసిపీ, నచ్చిందా? ఈ శివరాత్రికి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.